హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు మరియు పీఆర్సీలపై ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ ప్రకటించినటువంటి ఏపీజేఏసీ మరి పూర్తి తాజా సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ లెటర్ చూడొచ్చు. ఫస్ట్ లెటర్ నెంబర్ అండి ఇది. సో శ్రీ శ్రీయుత చైర్మన్ అండ్ సెక్రటరీ జనరల్ అనమాట ఏపీజేఏసీ. డేట్ వచ్చేసి 23 జనవరి 2025 నిన్నటి రోజున. విషయం ఏంటంటే ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాక్ట్పో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆర్థిక బకాయిల చెల్లింపులు 12 పీఆర్సీ జాప్యం నివారణ కోరుతూ ఉద్యమ కార్యాచరణ జేఏసీ ద్వారా ప్రకటించమని కోరుట గురించి విషయం అన్నమాట. ఈరోజు అనగా 23 జనవరి 2025 తేదీన ఫ్యాక్ట్పో రాష్ట్ర కార్యవర్గ సమావేశం స్థానిక యూటీఎఫ్ ఎస్టీయు భవన్ నందు చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు 12 పీఆర్సీ నియామకం వంటి ఆర్థిక అంశాలపైన పలు తీర్మానాలు ఆమోదించడమైనది. ఈ సమావేశంలో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాసు, సెక్రటరీ జనరల్ ఎస్ చిరంజీవి, కో చైర్మన్ బి మనోజ్ కుమార్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె భానుమూర్తి, కోశాధికారి సిహెచ్ సుబ్బారావు, ఎంఎస్ ఇమాన్ బాషా, కార్యవర్గ సభ్యులు ఎం బాబు రాజేంద్ర ప్రసాద్, అలాగే కె సురేష్ కుమార్, ఎస్డి మస్తాక్ గారులు అయితే పాల్గొన్నారు. సో ముఖ్యంగా చేసినటువంటి తీర్మానాలు ఈ మేరకు 12వ పే రివిజన్ కమిషన్ నియమించి వెంటనే 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. రెండవది పెండింగ్ డిఏలు ప్రకటించి డిఏ అరియర్లు చెల్లించాలి. మూడవది 11వ పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలి. నాలుగవది సిపిఎస్ రద్దు చేయాలి. 2023 డిఎస్సి ద్వారా నియామకం పొందిన వారిని కేంద్ర ప్రభుత్వం మెమో ప్రకారంగా పాత పెన్షన్ వర్తింపజేయాలి. ఆరోది సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ను వెంటనే మంజూరు చేయాలి. ఏడవది పీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ మరియు పాక్షిక ఉపసంహరణలను వెంటనే చెల్లించాలి. ఎనిమిదవది ఏపీజీఎల్ఎం మెచ్యూరిటీ క్లెయిమ్స్ మరియు రుణాలను వెంటనే చెల్లించాలి. తొమ్మిదవది స్థానిక సంస్థల యాజమాన్యాలతో గత కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు కారుణ్య నియామకాలు జరగలేదు. సో కావున స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రత్యేక కారుణ్య నియామకాలు వేగవంతం చేయాలి అని పై తీర్మానాలు ఆమోదిస్తూ జనవరి నెలాఖరులోకల మండల స్థాయి అలాగే ఫిబ్రవరి 12 తేదీన జిల్లా స్థాయిలోనూ పోరాటాలు చేపట్టి అలాగే ఫిబ్రవరి నెలాఖరు నాటికి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు చేపట్టాలని సభ్యులను సూచించడం జరిగింది. అయితే ఆర్థిక అంశాలపై అన్ని కూడా జేఏసీ ద్వారా ప్రాతినిధ్యం మరియు ఉద్యమం చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందని ఫ్యాక్ట్పో అభిప్రాయపడుతూ జేఏసీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఫ్యాక్ట్పో మెజారిటీ సంఘాలు జేఏసీలో భాగస్వాములుగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయమై ప్రాతినిధ్యం చేసి ఆలస్యం కాకుండా ఉద్యమ కార్యాచరణకు తగు నిర్ణయం ప్రకటించగలరని రాష్ట్ర ఫ్యాక్ట్పో పక్షాన కోరుచున్నాము అని తమ విశ్వాస పాత్రలు ఎల్ సాయి శ్రీనివాసు, చిరంజీవి తదితరులు అయితే ఈ మేరకు తీర్మానం చేయడం జరిగింది. మొత్తానికి ఒక షెడ్యూల్ అయితే ప్రకటించారండి. ఈ జనవరి నెలాఖరులో గల మండల స్థాయిలో ఉద్యమాలు, ఫిబ్రవరి 12న జిల్లా స్థాయి పోరాటం, అలాగే ఫిబ్రవరి నెలాఖరు నాటికి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు అయితే నిర్వహించబోతున్నట్టు ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ని అయితే ఈ విధంగా ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్.